అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా డేటా సంబంధిత అంశాలను చదవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట. అసలు ఈ డేటా అనేటువంటిది ఏ సబ్జెక్టులకు ఉంటుంది మన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో అనుకుంటే, మొదట ఎకనామిక్స్, ఆ తర్వాత సివిక్స్, తర్వాత జాగ్రఫీ, ఆ తర్వాత కొంచెం హిస్టరీలో కూడా మనకి డేటా అనేటువంటిది కనపడుతుంటుంది. అంటే ఈ 4 శాస్త్రాల్లో ఎక్కువగా మనకి జాగ్రఫీ విభాగంలోనూ అలాగే ఎకనామిక్స్ విభాగంలోనూ ఈ డేటా అనేటువంటిది కనపడుతూ ఉంటుంది ఎక్కువగా. సో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు మనకి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్స్లో డేటా అనేటువంటిది మనకి కనపడుతుంటుంది. సో సబ్జెక్ట్ అంతా చదువుతారు చక్కగా, కానీ డేటాలో ఉన్నటువంటి అంశాలను చదవడానికి లేదా వాటిని గుర్తుపెట్టుకోవడానికి బాగా బర్డెన్ అనేటువంటిది ఫీల్ అవుతూ ఉంటారు. సరే, దీని మీద మనం ఈరోజు మాట్లాడుకోవడం కోసమే నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావటం అనేటువంటిది జరిగింది. ఈ డేటా అనేటువంటిది మన యొక్క టెక్స్ట్ బుక్స్లో మొదట అసలు ఏ రూపంలో ఏ రూపాల్లో ఉన్నదనేది ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, డేటా 6th క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి డేటా మొదట మనకి టేబుల్స్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అది ఇయర్స్ ఉంటాయి, అక్కడ పక్కన పర్సంటేజ్లు అనేటువంటివి కనపడుతుంటాయి. ముఖ్యంగా అర్థశాస్త్రంలోనూ అలాగే జాగ్రఫీ, సివిక్స్ ఈ శాస్త్రాల్లో మనకి ఈ టేబుల్స్ ఇవ్వటం, ఆ టేబుల్స్లో ఉన్నటువంటి దత్తాంశానికి ఆధారంగా పక్కన మరి శాతాలు, పర్సంటేజ్లు అనేటువంటివి కనపడుతుంటాయి. అంటే మొదట టేబుల్స్ రూపంలో మనకు కనపడుతున్నాయి. రెండోది గ్రాఫుల రూపంలో కూడా మనకి డేటా అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రాఫులు అనేటువంటివి పై చార్ట్లో రూపంలో ఉంటాయి, కొన్నిసార్లు రేఖా పటాలు కనపడుతూ ఉంటాయి. సో గ్రాఫ్ ఏదైనా సరే అది ఏదో ఒక సమాచారాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. అది జనాభా పెరుగుదలకు సంబంధించి కానీ, లేకపోతే జన సాంద్రతకు సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే జనాభా పిరమిడ్కి సంబంధించినటువంటి అంశాలు ఇలా మనకి కనపడుతుంటాయి. అంటే పట్టిక రూపాల్లోనూ కనపడుతుంటాయి, అలాగే ఈ యొక్క గ్రాఫుల రూపంలో కూడా కనపడుతుంటాయి. ఇక మూడోది ఈ డేటా అనేటువంటిది పటాల రూపంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎకనామిక్స్లో కానీ జాగ్రఫీలో కానీ మనకి పటాలు ఇచ్చి ఆ పటాలకు సంబంధించినటువంటి కంటెంట్ మనకు అందులో కనపడుతూ ఉంటుంది. ఒక అడవులకు సంబంధించినటువంటి, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, పారిశ్రామిక ప్రాంతాలు కానీ, ఖనిజాల విస్తరణకు సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే పర్యావరణానికి సంబంధించినటువంటి బయోస్పియర్లు కానీ, ఇలాగా చాలా డేటా అనేటువంటిది మనకి పటాల రూపంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ చరిత్రలో కూడా మనకి పటాలు ఇచ్చి అక్కడ చారిత్రక పటాలు అక్కడ ఇవ్వటం, అందులో ఉన్నటువంటి అంశాలను నేటి పరిస్థితులకి పోలికలు అనేటువంటివి చూపించడం అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలాగ మనకి ఈ డేటా అనేటువంటిది పటాల రూపంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక తర్వాత బొమ్మల రూపంలో, డయాగ్రామ్స్ రూపంలో కూడా మనకి ఈ యొక్క డేటా అనేటువంటిది మనకి కనపడుతూ ఉంటుంది. అంటే ఇలా 4 రకాలుగా ఈ డేటా అనేటువంటిది మన టెక్స్ట్ బుక్స్ నిండా ఇంచుమించుగా ప్రతి పాఠ్యాంశంలో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. అరే, ఇక్కడ మనకి ఈ డేటా చదవడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నాం అనేది ఒకసారి కానీ పరిశీలించుకుంటే, అందులో మొట్టమొదటిది ప్రతి డేటాలో కూడా విస్తృతమైనటువంటి సమాచారం ఉంటుంది. టేబులే, కానీ ఆ టేబుల్లో సమస్తం ఉంటుంది అనమాట. సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మొత్తం ఆ చిన్న టేబుల్లోనే ఎంతో డేటా అనేటువంటిది ఉంటుంది. అందులో ఇయర్స్ ఉన్నాయి, దాంతోపాటుగా ఏ సంవత్సరంలో ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనేటువంటిది సమాచారం ఉంటుంది, ఎక్కడున్నది, ఏ ప్రదేశంలో ఉన్నది, ఇలా సమాచారం. అంటే చూడడానికి సింపుల్గా టేబుల్ కనిపిస్తూ ఉంటుంది, కానీ అందులో విస్తృతమైనటువంటి సమాచారం ఉండటం వల్ల మనకి గుర్తుపెట్టుకోవడానికి అది కాస్త ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. అది ఒక కారణం. ఇక రెండోది, డేటాను మనం చూసినప్పుడు చాలా దగ్గరగా మనకి డేటా అనేటువంటిది ఆ యొక్క టేబుల్స్లో కనపడుతూ ఉంటుంది. అంటే పాయింట్లో కూడా ఈ మారిపోతూ ఉంటుంది అనమాట డేటా అనేటువంటిది. అంటే 82.3 లేదా 80, తర్వాత మళ్ళీ 81.3 ఇట్లాగా చాలా దగ్గరగా ఆ యొక్క డేటా అనేటువంటిది ఉండటం వల్ల ఎప్పుడైతే మనకి అంత దగ్గరగా డేటా ఉన్నదో చదవడానికి ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోవడానికి కష్టం అవుతూ ఉంటుంది. ఇలాగా దగ్గరగా ఉండటం, బాగా క్లోజ్గా ఈ డేటా ఉండటం వల్ల అది మనం గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది కష్టమవుతుంది. ఇక మూడోది, సరే ఒక డేటా అంశం 2 డేటా అంశాలు అయితే ఏదో కింద మీద అప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు అనుకుంటాం. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చూసుకున్నట్లయితే ఎన్నో డేటా అంశాలు టేబుల్స్ రూపంలో, పట్టికల రూపంలో, గ్రాఫుల రూపంలో, పటాల రూపంలో, బొమ్మల రూపంలో ఎంతో డేటా, సో మెనీ డేటా ఐటమ్స్ మనకి కనపడుతూ ఉంటాయి. ఇన్ని డేటా ఐటమ్స్ ఉన్నప్పుడు, ఇంత కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు మనం చదవటం అనేటువంటిది ఖచ్చితంగా బర్డెన్ అవుతుంది. ఎవరికైనా బర్డెన్ ఇది. సుదీర్ఘకాలం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి బర్డెన్నే, ఈ మధ్య కాలంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి బర్డెన్ అవుతుంది,
ఇలా కొంతకాలంగా ప్రిపరేషన్ మీద ఉన్న వాళ్ళు కూడా బర్డెన్ అవుతుంది అనమాట. అంటే కారు ఎవరు దీనికి బర్డెన్కి అనర్హం అనమాట. అందరికీ ఇది బర్డెన్ అనేటువంటిది తీసుకొస్తూ ఉంటుంది. ఎంత గజిబిజి గందరగోళంగా ఈ డేటా అంశాలు అనేటువంటివి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. క్లోజ్ ఇన్ఫర్మేషన్ ఎలాగైతే డేటాని చదవడానికి మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుందో, సిమిలారిటీస్ మనకి ఈ డేటాని చదవడానికి కూడా ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం పై చార్ట్లు గమనించినప్పుడు ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి కానీ, తలసరి ఆదాయానికి సంబంధించి కానీ, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగానికి సంబంధించిన అంశాలు ఇలా చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క ఇయర్కి డేటాకి మరొక ఇయర్ డేటాకి చాలా దగ్గరగా సిమిలారిటీస్ పోలికలు అనేటువంటివి ఉండటం మూలంగా ఆ డేటాను మనం గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. ఇది డేటా ఎందుకు మనకి సమస్యాత్మకంగా ఉంటుంది అని ప్రశ్నించుకుంటే ఈ 4 రకాల అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక తర్వాత అసలు డేటాని మనం ఏం చేయాలి? సో మరి డిఎస్సి అనేటువంటి సిద్ధమవుతూ ఉన్నది. ఈ సందర్భంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి మనకి ఈ డేటా అనేటువంటిది ఎంతవరకు చదవాలి, అసలు ఏం చేయాలి ఈ డేటా అనే దాని మీద ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే విద్యార్థులారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. డేటా అంటే అది ఉన్నట్టుగా చదివి మనసుని మన యొక్క బ్రెయిన్ని బర్డెన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. మీరు డేటానంతా చదివేసి యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎక్కించేద్దాం అనేటానికి కుదరదు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే డేటా మీద మీరు రిలాక్స్గా ఉండండి. మీరు డేటా అంశాలు చదవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ అంటే ఇయర్ స్టార్టింగ్లో ఎంత ఉన్నది పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి చాలు. అలాగే ఎండింగ్ అంటే నా ఉద్దేశం ఆ యొక్క టెక్స్ట్ బుక్స్లో చివరి డేటా ఏంటో చూసుకోండి. ఈ విషయం గతంలో చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. అలాగే ఈ డేటా చదివేటప్పుడు చివరి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా అంశాల్లో ఏదైనా భిన్నంగా ఉన్నది మీకు తారసపడితే మాత్రం దాన్ని ఆ యొక్క సంవత్సరాన్ని ఆ యొక్క పర్సెంటేజ్ని గుర్తుపెట్టుకోండి. అంటే డేటా మనకి ఎప్పుడు బర్డెన్ అవుతుంది అంటే ఆ యొక్క పర్సెంటేజ్ని గుర్తుపెట్టుకోవడం వల్లనే మనకు బర్డెన్ అవుతుంది. సంవత్సరాలు ఎంత పర్సెంటేజ్ ఉంది, సరే ఎక్కడ ఉన్నది, ఏ రాష్ట్రంలో ఉన్నది, ఏ దేశంలో ఉన్నది అంటే డేటాలో మనం గుర్తుపెట్టుకుంటాం. మనకి ఇబ్బందల్లా ఆ యొక్క పర్సెంటేజ్లు, శాతాలు, ఆ యొక్క పాయింట్లు, ఆ నెంబర్లు గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ ఇబ్బందిని మనం రిమూవ్ చేసుకోవాలంటే దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది, తర్వాత ఆ చివరిలో ఆ టెక్స్ట్ బుక్స్లో చివరిలో ఆ యొక్క పాఠ్యాంశానికి సంబంధించి ఇచ్చినటువంటి డేటాలో చివరి డేట్లో పర్సెంటేజ్ ఎంత ఉన్నది అనేటువంటిది మాత్రం చూసుకోండి, స్టార్టింగ్ ఎండింగ్. అలాగే మధ్యలో ఏదైనా మార్పు చేర్పు కనుకుంటే అది ఒకసారి పరిశీలన చేసుకోండి అంతే. అంతకు మించి డేటాని ప్రతి సంవత్సరం ఆ సంవత్సరంలో ఉన్న పర్సెంటేజ్లు దాని తాలూకు అంశాలు ఏం మనకు అక్కర్లేదు విద్యార్థులు. ఇక రెండోది, డేటాను మీరు చూసినప్పుడు అందులో సంవత్సరాలు పర్సెంటేజ్లు కాదు మీరు గ్రహించవలసింది, అందులో ఎగుడు దిగుడు స్వభావం అంటే అది ఎలా ఉన్నది, అది ఏ విషయం చెబుతున్నది, తద్వారా అది చెప్పబోతున్నటువంటి విషయం ఏమిటి, అంశం ఏమిటి అనే దాని మీద మనకు క్లారిటీ ఉండాలి. అంటే ఇప్పుడు జనాభా గ్రాఫ్ చూసామంటే జనాభా అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఆ పెరుగుదల ఎలా ఉన్నది అనే దాని మీద ఒక విశ్లేషణాత్మకంగా చెప్పడం కోసమే ఆ యొక్క డేటా అనేది మనకు కనపడుతుంటుంది. అలాగే మనకి ఏ రాష్ట్రంలో ఏ పంటలు పండుతున్నాయి, ఏ రాష్ట్రంలో ఏవేవి పెరుగుతున్నాయి, లేకపోతే ఏ రాష్ట్రంలో బయోస్ఫియర్లో ఉన్నవి అని చెప్పడం కోసం ఆ గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ని మనం ఆ గ్రాఫ్గా అందులో ఉన్నటువంటి విషయం ఏంటనేది మాత్రమే పరిగణనలో తీసుకుంటే సరిపోతుంది. అంటే ఈ గ్రాఫ్ మనం చదివేటప్పుడు ఆ సంవత్సరాలు, ఆ పర్సెంటేజ్లు ఇవి కాదు మనం నేర్చుకోవాల్సింది, అందులో ఉన్నటువంటి విషయం అది ఏం చెప్పబోతున్నది అనేటువంటి విషయం మాత్రమే మనం పరిగణనలో తీసుకోవాలి విద్యార్థులు. కాబట్టి ఈ యొక్క గ్రాఫుల విషయంలో మీరు బర్డెన్ అనేటువంటిది పెట్టుకోమాకండి. జస్ట్ స్టార్టింగ్ ఇయర్ అందులో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఏంటి, చివరిలో ఎంత ఉన్నది అంతే, మిగతాదంతా అనవసరం. ఇక రెండోది, ఇప్పుడు చెప్పాను కదా ఆ డేటా దేనికోసం ఉన్నదనే దాని మీద ఫోకస్ చేసుకోండి. డేటా తాలూకు ఉన్నటువంటి అంశంలో సమాచారాన్ని మాత్రమే గ్రహించండి. మళ్ళీ చెప్తున్నాను, సమాచారం మాత్రమే తీసుకోండి, పర్సెంటేజ్లు అనేది మనకి కాదు విద్యార్థులారా. ఇలాగా మనకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి డేటా అంశాలు, ముఖ్యంగా ఇంటర్ చదివేటప్పుడు మీరు అర్థశాస్త్రం చదివేటప్పుడు సెకండ్ ఇయర్ చాలా డేటా అంశాలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో అనేక రకాల గ్రాఫులు, పటాలు ఉంటాయి, ఈ డిమాండ్ ర్యాకులు, ఆ ర్యాకులు, ఈ ర్యాకులు అని. ఇవన్నీ కూడా మనల్ని బర్డెన్కి గురి చేస్తాయి. అంత బర్డెన్ మనం పెట్టుకోక్కర్లేదు. కంప్లీట్ సమాచారం ఏమున్నది, విషయం ఏమున్నది అనేది మాత్రం ఒక్కటే మనం పరిగణనలో తీసుకోవాలి ఆ యొక్క డేటా మీరు చదివేటప్పుడు. అంతే తప్ప మొత్తం అంతా వచ్చేయాలంటే అది ఎవ్వరికీ సాధ్యపడదు. తద్వారా ఏమవుతుందంటే దాని మీద పెట్టవలసినటువంటి బ్రెయిన్ మీరు వేరే దాని మీద పెట్టకుండా దీని మీద ఉండిపోవటం వల్ల అది ఇతరత్రా సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మీకు ఇబ్బంది గురి చేస్తుంది. కాబట్టి ఏది ఎంతవరకు చూసుకోవాలో, ఏది ఎంతవరకు మనం చేసుకోవాలనేటువంటిది కూడా చాలా కీలకం ప్రిపరేషన్ చేసేటప్పుడు. ఇలాంటి అంశాల మీద మీరు దృష్టి పెట్టడం వల్ల ఏదో అరబిట్టో లేకపోతే ఒక బిట్టో మీకు అక్కడ వస్తుందేమో. అంటే అది కూడా ఎలాగా, నేను అడిగినటువంటి స్టార్టింగ్ ఎండింగ్ ఏదన్నా ఆ డేటా
లేదంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలంలో అంటే 2019, 18 లేదంటే 22, 24 ఈ సంబంధిత డేటాలు ఏదైనా అడగొచ్చేమో కానీ మరి ప్రతి డేటాని జతపరచము ఇలాంటి అంశాలు అనేటువంటి అక్కడ కనపడవు. కాబట్టి డేటాలో ఉన్నటువంటి సమాచారం మాత్రమే మీరు తీసుకొని ఆ పర్సెంటేజ్ల మీద మీరు రిమూవ్ చేయండి విద్యార్థులారా. జాగ్రఫీ చదివినంతే, అలాగే చరిత్రగా చదివినా, అలాగే సివిక్స్లో కూడా మనకు డేటా ఉంటుంది. ఏ సంవత్సరం పర్సెంటేజ్, మన యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది, లేకపోతే ఎవరో ఏ పార్టీలు ఎన్నెన్ని సీట్లు గెలిచాయి అనేటువంటిది ఉంటుంది మనకి సివిక్స్లో కూడా. డేటా అంశాలు ఉంటాయి అక్కడ కూడా. అయితే అందులో కీలకమైన ఘట్టాలు మాత్రమే తీసుకోవాలి. ఒక ఎలక్షన్ మనం తీసుకున్నామంటే అందులో మెజార్టీ ఏ పార్టీ పొందింది, తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏ ప్రాంతీయ పార్టీ ఎక్కువ పొందింది అనేది చూసుకోవాలి. అలాగే ఈ యొక్క ఓటింగ్ సరళి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఓటింగ్ సరళి ఏ ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎక్కువ ఉన్నది, స్టార్టింగ్లో ఎంత ఉన్నది, ఎప్పుడు ఎక్కువ ఉన్నది, మళ్ళీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మన యొక్క పర్సెంటేజ్ ఎంత, ఇలాంటి అనమాట మెయిన్ పాయింట్స్ మాత్రమే ఆ యొక్క పర్సెంటేజ్ చూసుకోండి తప్ప మిగతాదంతా యాజ్ ఈజీగా స్కాన్ చేసేద్దామంటే అయ్యేటి పని కాదు. వద్దు, అంత అవసరం లేదు విద్యార్థులారు. మిగతా కంటెంట్ మీద, మిగతా విషయం మీద మీరు దృష్టి పెడితే సరిపోతుంది. కాబట్టి మీరు ఆ రకంగా చక్కగా ప్రిపరేషన్ చేసుకోండి. ఎక్కడ డీవియేట్ అవ్వద్దు. ఖచ్చితంగా పుస్తకాలతోటే ఉండండి. మనం త్వరలోనే మన డిఎస్సి ఉండబోతుంది అనే విషయాన్ని పదే పదే మీకు చెబుతున్నాను. కారణం ఏంటంటే మీరు ఎవరు కూడా డీవియేట్ అవ్వద్దు. జస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా డిఎస్సి మీద, సంబంధిత రిలేటెడ్ అంశాల మీద పెట్టుకుని ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.